హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 242. రుద్ర కళ్ళల్లో అంతులేని ప్రేమ కనిపిస్తూ ఉంటే, అతడి కళ్ళకి ఆమె చేయి అడ్డుపెట్టి, "అలా చూడకు బావా! నాకేదోలాగా ఉంది" అంది వేద చిన్నగా. "ఏదోలాగా అంటే ఎలాగే?" అన్నాడు రుద్ర ఆమె చేతిని తీసేసి. "నువ్వలా వణుకు పుట్టించేలా చూస్తే ఏదోలా అవ్వకపోతే ఇంకెలా అవుతుంది? పైగా ఎలా ఉంది అంటే ఎలా చెప్పను నేను" అని ఓవైపు కొడుకుకి పాలు పడుతూ కొడుకుని చూస్తూనే చెప్తుంది వేద. జస్ట్ చూస్తేనే ఏదోలా అయితే ఇంకేదైనా చేస్తే ఎలా అవుతావే అని మెల్లిగా అతడి నుదురు ఆమె నుదుటికి ఆనించి అడిగాడు, ఒకరి పెదాలు ఒకరికి తగిలేలా మాట్లాడుతూ. అప్పటికే గొంతంతా తడియారిపోయింది వేదకి, వాళ్ళ బావ అంత దగ్గరగా రావడంతో. పైగా ఇంతకు ముందు ప్రెగ్నెంట్ కాబట్టి తన ఫీలింగ్స్ అన్నీ అణిచివేసుకుంది. ఇప్పుడు డెలివరీ అయ్యి 10 రోజులు కూడా కాలేదు. వాళ్ళ బావ దగ్గరికి రాగానే ఆమె ఒంట్లో రక్తం వెచ్చగా వేగంగా ప్రవహిస్తూ ఉంటే, డెలివరీ అయ్యే ఇంకా 4 రోజులు కూడా కాలేదు. ఇప్పటికే పచ్చిగా ఉంది నీ బాడీ అంతా. ఇప్పుడు వీడితో పెట్టుకున్నావనుకో నీ బాడీ షెడ్‌కే పరిమితం అవుతుంది. అవసరమా అని తన మనసులో అనుకుంటూ, "దూరంగా ఉండు బావా ప్లీజ్" అని అంది వేద. "వాడు కడుపులో ఉన్నప్పుడంటే దూరంగా ఉండమన్నావు. ఓకే. ఒప్పుకున్నాను. వాడొచ్చాక కూడా ఇంకా ఎవడే దూరంగా ఉండేది నీకు? త్వరగా ఈ 3, 4 మంత్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయా అని నేను వెయిట్ చేస్తూ ఉంటే, ఇక్కడ మళ్ళీ దూరంగా ఉండు అంటావు. మెంటల్" అని మెల్లిగా అతడి పెదాలు ఆమె పెదాలకి పూస్తూ, సున్నితంగా ఆమె పెదాలను అందుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు రుద్ర. చిన్న పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపించినట్టు ఆమెకి కూడా ముద్దు ఆశ చూపించి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్న రుద్రని చూస్తే కోపం వస్తుంది వేదకి. ఇటు పూర్తిగా ముద్దు పెట్టట్లేదు. ఆ ముద్దు ఫీల్ అయ్యేలోపే మళ్ళీ అతడు వెనక్కి వెళుతూ ఉంటే అతడిని కొట్టేలా చూస్తూ ఉంటుంది వేద. "ఎందుకిలా టార్చర్ చేస్తున్నావు నన్ను?" అంది వేద పడుకున్న కొడుకుని చూసి ఆమె నైటీ జిప్పు పెట్టుకుంటూ. "నేను నిన్నిలా టార్చర్ చేయక చాలా రోజులవుతుంది కదా! వీడు కడుపులో ఉన్నప్పుడు అంటే అపురూపంగా చూసుకున్నాను. ఇప్పుడు కూడా నిన్ను ఇలా టార్చర్ చేయకపోతే ఎలా చెప్పు? అసలే నా టార్చర్ నుండి నీకు చాలా రోజులు విముక్తి దొరికింది. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలంటే నేను?" అని కొడుకుని ఓసారి చూసి మెల్లిగా ఆమె పెదాలు అందుకున్నాడు రుద్ర. ఆ ముద్దుకి వేద కూడా సహకరిస్తూ ఉండడంతో, భార్య ఒడిలో కొడుకు ఉండడంతో ఆ ముద్దు కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేక మెల్లిగా ఆమెను వదిలి కొడుకును తీసి వాడి చిన్ని పరుపు మీద వాడిని బజ్జుకోబెట్టి, వాడి చుట్టూ నెట్ కూడా వేసి మెల్లిగా భార్య దగ్గరికి జరిగాడు రుద్ర. ఆ ముద్దు దూరం అయిందని చెప్పి ఆమె మీదకి అతడిని లాక్కుంది వేద. "మీద పడ్డాను అనుకో చచ్చి ఊరుకుంటావు. ఇప్పటికే అర్థమైందా? స్టిచెస్ ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇలాంటి కథలు పడకు. నేనొస్తున్నాను కదా!" అని ఆమెకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఆమె పక్కనే కూర్చొని, ఆమె 2 చెక్కిళ్ళ కిందుగా చేతులు వేసి ఆమె మొహాన్ని అతడి దోసిలిలోకి తీసుకొని, ముద్దులోని మాధుర్యాన్ని చాలా రోజుల తర్వాత ఆమెకు చూపిస్తూ ఉంటే, ఆ ఫీలింగ్‌ని తట్టుకోవడం వేద పాపకి బహు కష్టమైపోయింది. అప్పటికే పావుగంట సేపు ఆమె పెదాలను పిండి పిప్పి చేయడంతో, ఇంకా అంతకంటే ఎక్కువ అయితే ఆయాసానికి పోయేలా ఉంది అని చెప్పి, మెల్లిగా ఆ ముద్దుని వీడి ఆమెను హత్తుకొని ఆమె వెన్ను నిమురుతూ, ఆమెను కాస్త సముదాయించి ఆయాసం తగ్గగానే వేదకి కొన్ని వాటర్ తాగించి, కొడుకు పక్కనే ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి, ఇంకో వైపుకి రుద్ర పడుకున్నాడు. అప్పటికే కింది పెదవి వాళ్ళ బావ పంటిగాటుకి బలవడంతో నోట్లోనే రుద్రని బండబూతులు తిట్టుకుంటూ, "వీడు డెలివరీ అయిన 4 రోజులకే నువ్విలా చేస్తే ఇంకా 4 నెలలైతే అసలు నా పరిస్థితి ఏంటో? ఏంటో నాన్న, నువ్వింటికి వచ్చి ఇంకొక్క రోజు కూడా అవ్వలేదు. మళ్ళీ త్వరగానే మీ డ్యాడీ నీకు చెల్లినో, తమ్ముడినో దింపుతాడు అని నాకు చాలా నమ్మకంగా ఉందిరా" అని కొడుకుని చూస్తూ తన మనసులో అనుకుంటుంది వేద. వేద కొడుకుని వాళ్ళ బావని చూస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత వేడి వేడి నీళ్ళతో ఇప్పుడే కదా స్నానం పోశారు ఓ గంట పాటు. అందుకే వెంటనే నిద్ర కమ్ముకు వచ్చేసింది.
రుద్రకి కూడా హాస్పిటల్‌లో సరిగ్గా నిద్ర లేకపోవడంతో కొడుకుని, భార్యని ఓసారి చూసి అతడు కూడా నిద్రపోయాడు. ఇక వేద, రుద్ర చిన్నోడికి అస్సలు సోయ లేకుండా నిద్రపోయారు. మధ్యాహ్నం భోజనం టైంకి వాళ్ళని నిద్ర లేపుదామని వచ్చారు మీనాక్షి గారు. కానీ కొడుకు, కోడలు, మనవడు అసలు ఈ లోకంలో లేనట్టుగా నిద్రపోతూ ఉండడంతో నిద్ర లేపితే మళ్ళీ ఇబ్బంది పడతారులే అని వాళ్ళు లేచాక తినిపిద్దామని చెప్పేసి ఇక ఆవిడ కిందికి వెళ్ళిపోయారు. "ఏమైంది వదినా? అలాగే వచ్చేసావు? భోజనానికి రమ్మనకపోయావా రుద్రని?" అని అడిగారు సుధా గారు. "లేదు సుధా, పడుకున్నారు వాళ్ళు ముగ్గురు. పడుకోనివ్వులే, హాస్పిటల్‌లో సరిగ్గా నిద్ర లేదు కదా! నిద్ర లేచాక తినిపిద్దాంలే వాళ్ళకి" అని చెప్పి అందరికీ భోజనాలు వడ్డించారు. ఇక వాళ్ళు కూడా తిన్నాక ఎవరి రూమ్‌లో వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఈ వారం రోజుల నుండి అందరూ హాస్పిటల్‌కి, ఇంటికి తిరగడమే సరిపోయింది. కాబట్టి అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. మనోహర్ గారికి మాత్రం కాస్త ఆఫీస్‌లో అర్జెంట్ వర్క్ ఉండడంతో భాస్కర్ గారిని తీసుకొని ఆయన వెళ్ళిపోయారు ఆఫీస్‌కి. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అప్పుడు బుడ్డోడి ఏడుపుకి వెంటనే మెలకువ వచ్చిన రుద్ర చూసేసరికి వాడు ఒళ్ళు విరుచుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆకలయింది అని అర్థమైపోయింది. వెంటనే లేచి రుద్ర కొడుకుని ఎత్తుకొని వాడికి డ్రెస్ అలాగే డైపర్ కూడా చేంజ్ చేసి వాడింకా ఏడుపు ఆపకపోవడంతో వేదని నిద్రలేపాడు. "అబ్బా బావ! కాసేపు పడుకుంటాను, నిద్రొస్తుంది" అని వేద మత్తుగా అంటుంటే, ఆకలవుతున్నట్టుందే వీడికి. కొన్ని పాలివ్వు. అలాగే నువ్వు కూడా ఏమీ తినలేదు. నీకు ఆకలవ్వట్లేదా? ఏదైనా తిని పడుకుందువులే. చాలా సేపయింది వీడు నిద్ర లేచి ఏడుస్తున్నాడు. లే అని చెప్పగానే, ఇక కొడుకు ఏడుస్తున్నాడు అనేసరికి బలవంతంగా లేచి కూర్చుంది వేద నిద్ర మొహంతో. ఇక ఆమె కూర్చోగానే రుద్ర కొడుకుని ఆమె ఒడిలో పడుకోబెట్టి మీనాక్షి గారికి ఫోన్ చేసి భోజనం పైకే పంపించమని చెప్పాడు. సరే నాన్న అని చెప్పి ఇక వాళ్ళు నిద్ర లేచారు అని మీనాక్షి, సుధా గారు వేదకి, రుద్రకి భోజనం తీసుకొని పైకి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి మనవడు పాలు తాగుతూ కనిపించాడు. ఇక కోడలు మనవడికి పాలు పడుతూ ఉంటే మీనాక్షి గారే స్వయంగా కోడలికి భోజనం తినిపిస్తూ ఉంటారు. వేదకి తినిపించే భోజనంలో వెల్లుల్లి ఎక్కువగా ఉండడంతో "అంతలా ఎక్కువ వేశావేంటత్తయ్య వెల్లుల్లి" అని వేద ఏడుపు మొహం పెట్టుకొని అడిగింది. "ఇప్పుడు అలాగే తినాలి వేద. నీ కొడుకుకి పాలు రావొద్దా చెప్పు?" "పాలెక్కువగా రావాలి అంటే అలాగే తినాలి. కొన్ని రోజులు ఏం కాదు. అయినా వెల్లుల్లి బాగా వేస్తేనే కూర బావుంటుంది. చూడు నీకు నచ్చుతుంది" అని 2, 3 కూరలు ఆమె కోసం చేసినవి తినిపిస్తూ ఉన్నారు మీనాక్షి గారు. కానీ ఆ వెల్లుల్లి స్మెల్ ముందే నచ్చని వేద పాప ఏడుపు మొహం వేసుకొని వద్దు అంటుంటే, "తినాలి తల్లి నీ కొడుకు కోసం" అని చెప్పడంతో, ఇక కొడుకు కోసం అనగానే అది గొంతు దిగకపోయినా కూడా బలవంతంగా 4 ముద్దలు తిని ఇక చాలు అంటుంది. "దానికి నచ్చట్లేదేమో అమ్మ, వేరే వండకపోయారా?" అన్నాడు రుద్ర. "బాలింతలు ఇలాగే తినాలి నాన్న, లేకపోతే అది బలంగా ఎలా ఉంటుంది? మనం తినేలాగా ఇప్పుడే పెట్టకూడదు నీ మరదలికి" అని చెప్పారు మీనాక్షి గారు. మరదలు సరిగ్గా తినకపోయేసరికి రుద్రకి కూడా తినాలి అనిపించక 2 ముద్దలకే హ్యాండ్ వాష్ చేస్తున్నాడు. ఇక బుడ్డోడికి కడుపు నిండిందేమో అమ్మ దగ్గర ఫుల్లుగా పాలు తాగి ఇక ఆడుతూ ఉంటే, "నీ కొడుకుని కాసేపు కిందికి తీసుకెళ్తున్నాం వేదా! కాసేపు పడుకో నువ్వు. వాళ్ళ బాబాయిలు, పిన్నిలు, వాళ్ళ అత్త చూస్తున్నారు" అని మీనాక్షి గారు మనవడిని కిందికి ఎత్తుకొని వెళ్లారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.